అందరికి నమస్తేనుల్లా మంచిగా ఉన్నారులే. నేనైతే జబర్దస్త్ ఉన్నా. ఇక మీరైతే మంచిగా ఉండాలని మంచిగా అయితే కోరుకుంటున్నా. ఇక మీకు మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొస్తుందని తెలికే కదా మీకు. ఇక షురు చేద్దాం పాండ్రి. ఇక నుల్లా హరహర వీరమల్లు సినిమా క్రిష్ రాసిండంట. ఆ కథ మొత్తం మంచిగానే రాసుకొచ్చిండంట. అటెనక జ్యోతిరావు ఆయన తీసిండి సినిమా. ఎందుకంటే క్రిష్ కి ఆ మధ్య లాక్డౌన్, ఎలక్షన్లు, కోవిడ్ ప్రాబ్లం వల్ల బ్రేక్లు వచ్చినాయి. ఇక ఆ సినిమా అయితే కొద్దిగా గ్యాప్ తీసుకుందంట. ఆయనకి ఏవో పనులు ఉండే వరకు ఇక అప్పగించే వరకు గాయనైతే కోహినూరు మాయాబజారు రెండు కలిపి ఇక మంచిగానే తీసిండు సినిమా. అయితే ఆయన ఆలోచనలో ఏముందంటే సనాతన ధర్మంని జోడించి సినిమా తీయాలని పార్ట్ 2 కథ అంతా పవన్ కళ్యాణ్ కి చెప్పిండంట. ఇక ఆయనకు నచ్చిందంట, ఒప్పుకున్నాడంట. ఇక సినిమా అయితే మంచిగానే నడిచిందుల్లా. ఇక పార్ట్ 2 కోసం మనం ఎదురు చూడాల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అయితే మంచిగానే ఆడిందని అందరికి ఎక్కేనే. అయితే గా సినిమా కోసం మస్తు ఖర్చు పెట్టిర్రాయి. ఇప్పటికే 4 రోజులల్లా 105 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసిందంట నుల్లా. అంటే 51% అయితే వచ్చిందంట. ఇక మిగతా 62% అయితే రావాల్సి ఉందని ఇక సినీ వర్గాలు మొత్తం ముచ్చట పెట్టుకొట్టిరు. మరి ఎంత వరకు వస్తుందో ఏం కథనో గానీ ఎదురు చూడాలి. రాజాసాబ్ సినిమా అయితే వాయిదా పడుతుంది అనుకునేటోళ్ళంతా ఇప్పుడు ముక్కు మీద వేలేసుకోవాల్సిందే నుల్లా. ఎందుకంటే గా సినిమా అయితే ట్రీజర్ ఒకటైతే రిలీజ్ చేసిర్రు, ఒక పోస్టరు. అందులో సంజయ్ దత్ ఉన్నాడు కదా, గైనే బర్త్డే సందర్భంగా గైనే పోస్ట్ అయితే రిలీజ్ చేసిర్రులా. ఇక పోస్ట్ లో చూస్తే ఆయన మొత్తం ఇక విలన్ ఒక దయ్యం వేషం వేసినట్టయితే కనబడుతుండు. కానీ నిజంగా సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఇక రిలీజ్ చేసే వరకు ఖచ్చితంగా ఇప్పుడు December 5వ తారీఖు రిలీజ్ అవుతుంది అని చెప్పారు కదా సినిమా మొత్తము. ఇక ఎప్పటికైనా కంపల్సరీ రిలీజ్ చేయాల్సిందే. వాయిదా పెట్టుడు అస్సలు నడవదని కంపల్సరీ చెప్పుకొచ్చిర్రు సినిమా వర్గాలలో. దుల్కర్ సల్మాన్ ఎరికే కదా, గైననే మహానటి సినిమాల జెమిని గణేశన్ పాత్ర చేసినాయనే. ఇక ఇట్లా అంటే మీకు అందరు గుర్తుపడతారు. అయితే గీన ఓటెన్ కోటి సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకులను మంచిగానే అలరిస్తుండని చెప్పొచ్చు. ఎందుకంటే సీతారామం సినిమా నిజంగానే మస్తు గుండెల హత్తుకుంది. గన్లగైన నటించిన తీరు, యాక్టింగ్ మస్తుగానే మన దేశ సైనికుడోలే నిజంగానే చేసిండా అన్నట్టు మంచిగానే నటించిండు కదా నుల్లా. ఇక గైనైతే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు వచ్చిన సినిమా కొత్తగా వచ్చింది కదా, గదే ఆకాశంలో ఒక తార. ఇక సినిమా అయితే అంచనాలు పెరిగిపోతున్నాయి. గన్ల సంబంధించినవి క్లిప్స్ ఉంటాయి కదా, అవన్నీ పోస్ట్ చేసిర్రు ఆయన పుట్టినరోజు సందర్భంగా. ఇక అటెనక నిజంగా మంచిగానే అన్ని విజయాలతో ముందుకు పోతుండు. ఇప్పుడు ఈ సినిమా కూడా మంచిగానే ఆడుతుందని అందరు అనుకోబట్టిర్రు. ఇవి నుల్ల ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ ముచ్చట్లయితే పట్టుకొస్తా గానీ గప్పటిదాకా ఈ ఛానల్ మీద కన్నెయ్యుర్రి.